నమస్కారం. ఈ రోజున మన హిందూ ఛానల్ శ్రీపాద ఛానల్లో కొన్ని యొక్క ధర్మ సందేహాల గురించి నేను మీకు వివరిస్తున్నాను. నా పేరు వేలూరు రవికిరణ్ శర్మ, వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త. మీకు ఈ రోజున మొట్టమొదటిగా ధర్మ సందేహాలలో చాలామంది మధ్యలోనే ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆయుర్దాయం తీరిపోకుండానే ఆయుష్ తీరిపోయింది, వెళ్ళిపోయాడు, చిన్నప్పుడే మరణించడము, కానీ పెద్ద వయసులో మరణించడము, కొందరు ఏమిటంటే యుక్త వయసులో మరణించడము, ఇట్లా మరణం చిన్నతనం దగ్గర నుంచి మానవుడి ఆయుర్దాయం 100 సంవత్సరాల ఆయుర్దాయం అని చెప్తున్నాం. కృతయుగంలో ధర్మము 4 పాదాల మీద నడిచింది కాబట్టి కృతయుగంలో మానవుడు ఆయుష్ కొన్ని లక్షల సంవత్సరాల జీవనం ఉండేది. అందువల్ల మానవుడు ఏం చేసినా సరే ఒక 10,000 సంవత్సరాలు తపస్సు చేసేవారు. వారికి ఆ యుగంలో ఏమి ఇబ్బందులు ఉండేవి కాదు, అన్నీ సమృద్ధిగా ఉండేవి. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు, ఎవరి పని వాళ్ళు చేసుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉండేది కృతయుగం. అందువల్ల ధర్మం 4 పాదాల మీద ఉంది కాబట్టి ఆ యుగంలో మానవుడు ఆయుష్ కొన్ని లక్షల సంవత్సరాలు ఉండేది. మరి త్రేతాయుగం వచ్చేసరికల్లా త్రేతాయుగంలో కొద్దిగా ధర్మం క్షీణించింది. ఆ ధర్మం క్షీణించడం వల్ల మానవుడు ఆయుర్దాయం లక్షల్లోంచి వేలలోకి వచ్చేసింది. మరి దశరథ మహారాజు గారు 10,000 సంవత్సరాలు జీవనం సాగించిన తర్వాత పుత్రకామేష్టి యాగం చేస్తే అప్పుడు అందులోంచి యజ్ఞేశ్వరుడు బయటికి వచ్చాడు, అగ్నిహోత్రుడు. అట్లా బయటికి వచ్చి అగ్నిహోత్రుడు పాయస మాత్ర ఇచ్చి వెళ్ళాడు. అంటే అగ్నిదేవుడు ఆ యుగంలో కనిపించాడు కదా. అందువల్ల ఆ యుగంలో కూడా భగవంతుడు, త్రేతాయుగంలో రాముడు భగవంతుడు కనిపించాడు. మరి అందువల్ల ఆ యుగంలో కూడా మానవుడు ఆయుర్దాయం వేలల్లో బతికారు అని చెప్తోంది మనకి. ధర్మం ఒక్క పాదమే క్షీణించింది. ఎక్కడ క్షీణించింది అంటే రావణాసురు సంహారం చేయడము, కొన్ని అధర్మాలు జరిగినాయి రామాయణంలో కూడా. ఆ అధర్మాల వల్ల ఒక్క పాదం మాత్రమే ధర్మం క్షీణించింది అని చెప్తున్నారు. ఇందువల్ల రావణాసురు సంహారం, రావణాసురుడు యొక్క ప్రాణం అమృత బాణం నాభి కింద భాగంలో ఉంది. బాణం ఎక్కుపెట్టాడు, రామబాణం ఎక్కుపెట్టంగానే ఆంజనేయ స్వామి వాయుదేవుని ప్రార్థన చేశాడు. ఆ బాణాన్ని వాయుదేవుడు కిందకు దింపాడు. దాంతో ఆయన అమృత బాణంలో బాణం గుచ్చుకుని రావణాసురు సంహారం జరిగింది. అందువల్ల ఆ యొక్క యుగంలో అధర్మం జరగడం వల్ల మానవుడు ఆయుర్దాయం వేలల్లోకి వచ్చేసింది. మరి ద్వాపర యుగం వచ్చేసరికల్లా సగం ధర్మం సగం అధర్మం. మరి కౌరవులు బాజిగిలాడ ధర్మంగా ఆడారా? అధర్మంగానే ఆడారు, ధర్మంగా ఆడలేదు. ఎందువల్ల? దుర్యోధనుడు పక్కన కూర్చున్నాడు, వాళ్ళ మామ అయినటువంటి శకుని దింపాడు ఆ యొక్క పాచికలాటలోకి. ఆ మామ ఏం చేశాడు? తండ్రి యొక్క అస్థికలు తీసుకొచ్చాడు, ఆ అస్థికల్నే పాచికలుగా తయారు చేశాడు. ఆ పాచికలు వేస్తూ ఉంటే ఏదంటే అది పడుతూ ఉండేది. అందువల్ల కౌరవులకి వాళ్ళు ఏదంటే అది జరగడం వల్ల అధర్మంగా ఆట ఆడారు వాళ్ళు, కౌరవులందరూ కూడా. అధర్మంగా ఆట ఆడటం వల్ల వాళ్ళు గెలిచారు. నిజంగా ధర్మంగా ఆడి ఉంటే వాళ్ళు గెలుస్తారా? భగవంతుడు ఎప్పుడు ఎక్కడుంటాడు? ధర్మం వైపే ఉంటాడు, అధర్మం వైపు ఉంటాడు. అక్కడికి కూడా ఆట జరుగుతున్నప్పుడు కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నాడు. నన్ను పిలుస్తారేమో, నేను వద్దాము అని అనుకుంటాడు. కానీ ఇక జూదం ఆట ఆడుతున్నప్పుడు జూదంలోకి భగవంతుని ఎలా పిలుస్తాము? నువ్వు ఇక్కడ రావద్దు కృష్ణ అని కోరుకున్నాడు. మరి కష్టం కలిగింది ద్రౌపదీదేవి. వస్త్రాభరణం చేయడానికి దుశ్శాసను పంపించి ద్రౌపది వస్త్రాభరణం చేయమంటారు కదా. మరి చేయమన్నప్పుడు ఆ ధర్మదేవతే వస్త్రాలు ఇచ్చింది భగవంతుడి రూపంలో. అంటే ధర్మాన్ని పట్టుకుంటే ధర్మం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అందువల్ల ఆ యుగంలో ధర్మం క్షీణించడం వల్ల మానవుడు ఆయుర్దాయం. మరి భీష్మ పితామహుడు అన్నాం కదా, భీష్మ ఏకాదశి ఉత్తరాయణ వచ్చేంత వరకు కూడా ఆయన అంపశయ్య మీద ఆయన బాణాల మీద పడుకోబెట్టారు. మరి ఆయన ఒక్క నిలబడితే చాలు, మొత్తం అసలు ఆ యుద్ధం అంతా కూడా పాండవులు గెలిచేవారు కాదు, కౌరవులే గెలిచేవారు. మరి ఆయన దగ్గర వరం తీసుకున్నాను, తాత నువ్వు మాకు యుద్ధం ఎదురు రాకూడదు అని అన్నారు. మరి కర్ణుడు కవచకుండలాలు తీసేసుకున్నారు. అవన్నీ అధర్మాలే కదా, సగం ధర్మం సగం అధర్మం. అటు పాండవులు అధర్మం చేశారు, కౌరవులు అధర్మం చేశారు. అందువల్ల ఇద్దరిది తప్పు ఉంది అక్కడ. అలా సగం తప్పు జరగడం వల్ల మానవుడు ఆయుర్దాయం వేలలోంచి 100లోకి వచ్చింది. మన కలియుగం వచ్చేసరికి ఏమిటి? మానవుడు ఆశావాదులు, ఆశ కొలిది తప్పు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మానవుడు తప్పులు చేస్తూ ఉంటారో, ఆశ కొద్దీ ఎప్పుడైతే మానవులు తప్పు చేస్తారో దానివల్ల వాడు శిక్షలు అనుభవిస్తూ ఉంటాడు. ఎలాగా? మనం నడిచేవాడికి పక్కన సైకిల్ కనపడుతుంది, అయ్యో వాడు సైకిల్ మీద వెళ్తున్నాడు, ఎప్పుడు నడకేనా, మనం కూడా ఒక సైకిల్ కొనాలి.
ఆ సైకిల్ మీద వెళ్ళేవాడికి బండి కనపడుతుంది. ఈ సైకిల్ కాదు, మనం కూడా బండి ఒకటి కొనుక్కోవాల్సిందే అని ఆలోచన వస్తుంది. బండి మీద వెళ్ళేవాడికి పక్కన కారు కనపడుతుంది. ఇట్లా ఆశ అనేది పక్క వాళ్ళని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కళ్ళంటే దీని అర్థం ఏమిటంటే, ఉదాహరణకు చెప్తున్నాను, పక్కవాడిని బట్టి మనం కూడా ఆ రకంగా ఉండాలి అని ఆలోచన మానవుడిలోకి వస్తుంది. అంటే వాడు ధర్మంగా బతికితే మనం ధర్మంగా బతకాలని ఆలోచన రావట్లే మానవుడు. అందువల్ల అధర్మం ఎక్కువ అవడం వల్ల మానవుడు ఆయుర్దాయం కలియుగంలో 60 ఏళ్ళకు షష్ఠీపూర్తి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ షష్ఠీపూర్తి వ్రతం 60 ఏళ్ళకి ఎప్పుడైతే ఆచరిస్తారో అక్కడ స్వామివారిని పరమేశ్వరుడు వస్తాటండి. ఎట్లాగంటే ఉగ్రరథుడు అంటారు, ఉగ్రరథ శాంతి అంటారు. ఆ రథం మీద వస్తాట మృత్యుంజయుడు. వచ్చి ఆ పూజాది చేసిన తర్వాత ఆయన ఆశీర్వదించి వెళ్తాడు. 70 ఏళ్ళకు భీమరథుడు అంట. ఆ భీమరథం మీద వస్తాటండి అనే పేరుతో వస్తూ ఉంటాడు. ఇట్లా 50 సంవత్సరాల దగ్గర నుంచి ప్రతి 5 ఏళ్ళకి కూడా ఒక్కొక్క శాంతి కలాపం అనేది ఉంది. ఈ శాంతి పూజ చేసుకోవడం ద్వారా ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే మానవుడి ఆయుష్ 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాల ఆయుర్దాయంలో మానవుడు ఆయుర్దాయం పెరిగి చక్కగా మానవుడు చేసే పాపపుణ్యాన్ని పునరభి జననం పునరభి మరణం పునరభి జనరే జఠరేసేను. పుట్టడం చావడం అనేది అన్ని జీవాలకి ఉన్నాయి కదా. మరి అవి పుడుతున్నాయి, అవి చూస్తున్నాయి, మనం బతుకున్నాం, మనం చూస్తున్నాం. వాటికి మనకి తేడా ఏమిటి? అది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకుని ఒక ధర్మ మార్గంలో ధార్మికంగా మనం నడిస్తే మనకి ఆయుర్దాయం భగవంతుడు ఇస్తాడు. అందువల్ల మార్కండేయుడికి ఆయుర్దాయం ఎంత ఇచ్చాడండి? 14 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మరి 14 ఏళ్ళకి యమధర్మరాజు వచ్చేసాడు కదా తీసుకువెళ్ళడానికి. మార్కండేయుడు వృత్తాంతం చదవండి, తెలుస్తుంది మనకి. ఆయుర్దాయం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆ యొక్క ధర్మరాజు వచ్చాడో, పదండి టైం అయిపోయిందని పాశం వేశాడు. మరి ఆ పిల్లవాడు ఏం చేశాడు? పరమేశ్వరుని పట్టుకున్నాడు. ఆ శివపంచాక్షరి జపంతో ఆ శివుణ్ణి ఎప్పుడైతే పట్టుకున్నాడో శివ అనుగ్రహం కలిగింది. చేసేది అనన్యమైన భక్తితో, అనన్యమైన చింతనతో. ఈ మన చుట్టుపక్కల ఎంత కుంభవృష్టి వాన పడినివ్వండి, పెద్ద పెద్ద శబ్దాలు రానివ్వండి, ఏమి జరిగినా సరే ఏమి పట్టనట్టుగా భగవత్ ఆరాధన చేయగల శక్తి మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం దేనికి చెలించకుండా దేవుడి మీద దృష్టి పెట్టి మనం దైవారాధన చేస్తామో అప్పుడు భగవత్ అనుగ్రహం అనేది మనకు వస్తుంది. అనుగ్రహం కలిగింది ఆ పిల్లవాడికి. వెంటనే పాశం వేసేసరికి పరమేశ్వరుడు వచ్చాడు. నా భక్తుడిని నువ్వు తీసుకెళ్ళడానికి వస్తావా అని ఎడమకాలతో యమధర్మరాజుని దండించాడు. ఎప్పుడైతే ఎడమకాలతో దండించాడో వెంటనే అన్యదా శరణన్న మహానుభావ, నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను అన్నాడు. నా భక్తుడు ఆయనకి చిరాయుర్దాయం ఇచ్చేశాను అని చెప్పేసి ఆయుష్ ఇచ్చేశాడు. ఎప్పుడైతే అలా ఆయుర్దాయం ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన ఆయుష్ పెరుగుతుంది. అందువల్ల ఏం చేస్తున్నప్పటికీ కూడా దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. వల్ల మనం ముందే చనిపోతున్నాము, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారా నీచలోకాలకు వెళ్తారా అంటే చేసుకునే పాపపుణ్యాలను బట్టే మానవుడి యొక్క లోకం అనేది అక్కడ ఏర్పడుతుంది. అంటే మధ్యలో చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళకి ఆయుష్ తీరిపోయింది, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారా అంటే వాళ్ళ ఆయుర్దాయం భగవంతుడు అంతవరకే రాశాడు. ఈ జన్మలో మనం చేసుకున్న పుణ్యం పాపాన్ని బట్టే మరొక జన్మ ఉండటము లేకపోవడం అనేది ఖచ్చితంగా. అందువల్ల మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో ఒక ధార్మికమైన ధర్మ మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు దైవ బలం అది మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనం ధర్మాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ ధర్మం వల్ల ఆ ధర్మదేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడు భగవంతుడు ఎక్కడుంటాడు? మన వెంటే ఉంటాడు, మన ఎందుండి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందువల్ల ఏదైనా కష్టం కలిగిందంటే తృణప్రాయంగా కష్టాన్ని తీసేస్తూ ఉంటాడు. అందువల్ల ఆయుష్ తీరకుండా ముందే చనిపోతూ ఉంటారు చిన్నపిల్లలు అని చెప్పేసి, అంటే చిన్నవారు పెద్దవారు ఎవరైనా ముందు వెనక వెళ్ళిపోవటం. ఎందువల్ల అంటే ఈ జీవనం అనేది మానవుడు భగవంతుడు ఇచ్చింది జీవితం. ఈ శరీరం నేను ముందు వెళ్ళిపోయాను, నేను వెనక వెళ్ళిపోయాను అని అనుకుంటే ఈ టైం ఎంతవరకు ఉంటే అంతవరకే నువ్వు ఇక్కడ ఉంటావు. ఒక్క క్షణం కూడా మనం బతకడం అనేది జరగదు. ఈ టైం అయిపోయింది అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే, దైవానుగ్రహం ఉంటేనే నువ్వు బతికేది. నీ కోట్ల ఆస్తి కూడా నిన్ను కాపాడలేదు. నువ్వు లక్షల ఆస్తి కోట్ల ఆస్తి సంపాదించి పెడితే అవేమన్నా మనకు కూడా వస్తాయా? హాస్పిటల్లో నేను ₹1,00,00,000 ఇస్తానండి, ప్రాణం పోయింది, ఈయన్ని తీసుకురండి అంటే తీసుకురాగలరు వాళ్ళు? ఎవరి వల్ల కాదు. ఒక దేవుడు బలం, దైవ బలం ఉంటేనే నువ్వు హాస్పిటల్ లోపలికి ఐసీయూలోకి వెళ్ళి కూడా బయటికి తిరిగి వస్తావు. దైవ బలం అంత గొప్పది. అందువల్ల దేవుణ్ణి శరణు వేడితే మార్కండేయుడికే చిరాయుర్దాయం వచ్చింది కదా, మనకి తెలిసిన విషయం.
అందువల్ల మన ఆయుష్ పెరగాలి, ఆరోగ్యం బాగుండాలి అంటే ఆ దేవుణ్ణి పట్టుకుంటే దైవ అనుగ్రహం మనకు కలుగుతుంది ఖచ్చితంగా.